హాయ్ అండి. మనకి ఆన్లైన్లో రకరకాల హెల్త్ టిప్స్ పోస్టులు కనిపిస్తుంటాయి కదా. కొన్నైతే చూడగానే అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. చాలా నమ్మశక్యంగా కూడా ఉంటాయి. సరే, ఈరోజు మనం అలాంటి ఒక వైరల్ హెల్త్ గ్రాఫిక్ను తీసుకుందాం. దాన్ని కొంచెం లోతుగా పరిశీలించి అది అసలు మనకి ఏం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సరే, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, ఇదే ఆ గ్రాఫిక్. చూడ్డానికి చాలా ప్రొఫెషనల్గా సైంటిఫిక్గా అనిపిస్తోంది కదూ. ఇది మన ఆరోగ్యం గురించి ఏదో ఒక పెద్ద ప్రామిస్ చేస్తోందనమాట. అసలు దీని కథ ఏంటో, ఏం చెప్తుందో కాస్త డీటెయిల్డ్గా చూద్దాం. అయితే ముందుగా చూస్తే ఈ ఇమేజ్ మనల్ని వెంటనే ఎలా అట్రాక్ట్ చేస్తుందో ఆలోచిద్దాం. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే దానిపైన ఉన్న ఆ హెడ్లైన్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఫస్ట్ దాని గురించే మాట్లాడుకుందాం. ఆ హెడ్లైన్లో ఉపయోగించిన మాటలు ఒక్కసారి చూడండి. వేగవంతమైన మార్గమట, క్లెన్స్ లేదా శుభ్రపరచడమట, ఇంకా టాక్సిన్స్ అంటే విష పదార్థాలను తీసేయడం, ఆ తర్వాత ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం. అబ్బో, ఈ పదాలన్నీ ఎంత పవర్ఫుల్ అంటే చదవగానే మనలో ఒక రకమైన ఆశ కలుగుతుంది. అరే, మన సమస్యకు పరిష్కారం దొరికిందేమో అనిపిస్తుంది. సరే, కేవలం ఆ మాటలు మాత్రమే కాదు, ఆ గ్రాఫిక్లో ఉన్న బొమ్మ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే మనం చూస్తున్న విషయాన్ని ఇంకా బలంగా నమ్మేలా చేస్తుంది. ఇప్పుడు ఆ ఇమేజ్ను ఒకసారి చూద్దాం. ఇదేదో మామూలు బొమ్మలా లేదు కదా. చూడ్డానికి అచ్చం సైన్స్ టెక్స్ట్ బుక్లో ఉండే డయాగ్రామ్లా ఉంది. ముఖ్యంగా మెడ, తలభాగాల మీద ఫోకస్ చేసి ఆ గ్రీన్ కలర్ పైపుల్లాంటివి, పింక్ కలర్ నోడ్స్ చాలా వివరంగా గీశారు. ఇది చూడగానే మనకేమనిపిస్తుంది? ఓహో, దీని వెనకాలేదో సైన్స్ ఉంది, ఇది జెన్యూన్ అనిపించేలా చేస్తోంది. ఇంతకీ ఇక్కడ చూపించిందేంటంటే అదే లింఫాటిక్ సిస్టమ్, తెలుగులో శోషరస వ్యవస్థ అంటారు. అంటే హెడ్లైన్లో దేని గురించైతే చెప్పారో అదే సిస్టమ్ని ఇక్కడ మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నారన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం గమనించారా? ఆ ఇమేజ్లో ఒక రౌండ్ సర్కిల్ ఉంది చూడండి. అందులో ఒకే ఒక లింఫ్ నోడ్ని జూమ్ చేసి పెద్దగా చూపిస్తున్నారు. అదెందుకంటే మేము ఏదో పైపైన చెప్పట్లేదు, చూడండి ఎంత మైక్రోస్కోపిక్ లెవెల్లో డీప్గా చూపిస్తున్నామో అని మనల్ని నమ్మించడానికి. దీనివల్ల మన నమ్మకం ఇంకా పెరిగిపోతుంది. ఓకే, సో ఇమేజ్ ఏమో సైంటిఫిక్గా ఉందని నమ్మించేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ హెడ్లైన్ దగ్గరికి వెళ్దాం. అది మనకిస్తున్న ప్రామిస్ని ఒక్కసారి బ్రేక్డౌన్ చేసి చూద్దాం. అసలు ఏమేం చేస్తానని చెప్తుందో చూద్దాం. ఆ మొత్తం హెడ్లైన్ని మళ్ళీ ఒక్కసారి చూద్దాం. ఇందులో మనకి క్లియర్గా 3 పెద్ద బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. వాటిని 1 బై 1 చూద్దాం. చూడండి, మొదటిది మన సిస్టమ్ని క్లెన్స్ చేస్తానంటోంది. రెండోది బాడీలో ఉన్న టాక్సిన్స్ని తీసేస్తానంటోంది. ఇక మూడోది మన ఇమ్యూనిటీని పెంచుతానని ప్రామిస్ చేస్తోంది. ఈ 3 రిజల్ట్స్ వినడానికి ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడుదాకా అంతా సూపర్. ఒక ప్రాబ్లం చెప్పారు, దానికి ఒక అద్భుతమైన సొల్యూషన్ కూడా చెప్పారు. అంతా బానే ఉంది. కానీ ఇక్కడే ఒక పెద్ద క్యాచ్ ఉంది. ఈ మొత్తం గ్రాఫిక్లో ఒక చాలా ముఖ్యమైన విషయం మిస్ అయింది. చక్కటి వాగ్దానాలిచ్చారు, సైంటిఫిక్గా అనిపించే బొమ్మ చూపించారు, అంతా ఓకే. కానీ ఇవన్నీ జరగడానికి అసలు మనం ఏం చెయ్యాలి? ఆ వేగవంతమైన మార్గమేంటి? దాని గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేదు. అసలు ఎలా చెయ్యాలో ఎక్కడా రాయలేదు. చూసారా, ఇక్కడే మనం అసలు పాయింట్ పట్టుకోవాలి. ఈ గ్రాఫిక్ మనలో ఒక ఆశను పుట్టిస్తుంది, ఒక అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ ఆ అవసరాన్ని ఎలా తీర్చుకోవాలో మాత్రం చెప్పదు. ఆ ఎలా అన్న ప్రశ్నకు ఇక్కడ సమాధానమే దొరకదు. అయితే ఓవరాల్గా చూస్తే ఈ గ్రాఫిక్ మనతో ఏం కమ్యూనికేట్ చేస్తోంది? జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే దీని ఉద్దేశమా, లేకపోతే ఇంకేమైనా ఉందా? దీని కమ్యూనికేషన్ స్ట్రాటజీని ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ఈ గ్రాఫిక్ చాలా తెలివైన పద్ధతిని ఫాలో అవుతోంది. ఫస్ట్ మన బాడీలో ఒక ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేస్తుంది, అదే టాక్సిన్స్. తర్వాత దానికొక ఫాస్ట్ అండ్ ఈజీ సొల్యూషన్ ఉందని ఆశ పెడుతుంది. దాన్ని నమ్మించడం కోసం సైంటిఫిక్ ఇమేజ్ వాడుతోంది. కాని అసలు మ్యాటర్ అంటే ఆ పద్ధతి ఏంటో మాత్రం చెప్పదు, దాన్ని దాచేస్తుంది. ఎందుకలా? ఆ ఇన్ఫర్మేషన్ దాచడం వల్లే మనలో క్యూరియాసిటీ పెరుగుతుంది. అప్పుడే మనం వాళ్ళు చెప్పే లింక్ మీద క్లిక్ చేయడమో, వాళ్ళ ప్రోడక్ట్ కొనడమో చేస్తామన్నమాట. అదన్నమాట అసలు సంగతి. సో మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటంటే, ఈ గ్రాఫిక్ మనకొక సమస్యను, ఒక వాగ్దానాన్ని అమ్ముతోంది, అంతేకాని సొల్యూషన్ని కాదు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ పోస్ట్ కంటే కూడా ఒక మార్కెటింగ్ టూల్లాగా పనిచేస్తుంది. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఆన్లైన్లో మనకిలాంటి కంటెంట్ కనిపించినప్పుడు, అంటే ఒక ప్రాబ్లంని చెప్పి, ఒక ప్రామిస్ చేసి, కాని దాన్ని ఎలా సాధించాలో చెప్పనప్పుడు, ఆ కంటెంట్ వెనుకున్న అసలు ఉద్దేశం ఏమయ్యుంటుందని మనం ఒక సెకండ్ ఆలోచించాలి కదా.
సరే, ఈ విశ్లేషణ ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఏవైనా ఫిజికల్ థెరపీ చికిత్సల కోసం నా క్లినిక్ని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు.